అమెరికాలోని టెక్సాస్కి 40 కిలోమీటర్ దూరంలో ఈ వరల్డ్ ఫేమస్ క్యాసినో సెంటర్ ఉంది. ఇది ఒక్లహోమా స్టేట్కి బోర్డర్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే టెక్సాస్లో ఈ క్యాసినో అనేది ప్రొహిబిషన్. దానికోసం అక్కడ ఉన్నటువంటి కోటీశ్వరులు ఇక్కడ స్వర్గధామంలాగా 40 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఈ ఒక్లహోమా వస్తుంటారు. ఇది 24 గంటలు కూడా కొన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మిలియన్స్ క్యాష్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ చోట కొంతమంది వెళ్తున్నారు. ఏజ్తో కూడా పెద్దవాళ్ళు, ఏజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఫ్యామిలీస్తో అటెండ్ అవుతుంటారు. ఫారినర్స్కి ఇది ఒక ప్లేయింగ్ సెంటర్ ఈ క్యాసినో అనేది. ఈ క్యాసినో సెంటర్ ఎలా ఉందో చూద్దామండి. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. మెళ్ళో నగలతో సహా తిరుక్షవరమైపోయింది. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. మహానల మహారాజుకే తప్పలేదు భాయి, ఓటమి తప్పలేదు భాయి. మరి నువ్వు చెప్పలేదు భాయి, అది నా తప్పు కాదు భాయి. తెలివి తక్కువగా చీట్ల చేకలో దెబ్బతింటిపోయి బాబు నిబ్బరిల్తబోయి. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. నిలువు దోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. నిలువు దోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. చక్కెర పొంగలి చిక్కేది, ఎలక్షన్లలో ఖర్చు కడితే ఎమ్మెల్యే దక్కేది. మనకు అంతటి లక్కేది. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. గెలుపు ఓటమి దైవాధీనం, చెయ్యి తిరగవచ్చు మళ్ళీ ఆడి గెలవచ్చు. ఇంకా పెట్టుబడబడిస్తూ ఇల్లు కుదవదెట్టవచ్చు. ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు. పోతే అనుభవం వచ్చు, చివరకు తోలె కట్టవచ్చు. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ కెసినో ఇది. ఒక్లహోమా సిటీలో ఉంది. ఇది టెక్సాస్ సిటీకి బోర్డర్లు ఏర్పాటు చేశారు. ఎట్ ఏ టైం 2-3 వేల మంది ప్లేయర్స్ ఇక్కడ ఆడడానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇది 24 అవర్స్ కూడా రన్నింగ్లో ఉంటుంది. ఇక్కడ లోపల ఏటీఎం మిషన్ పెట్టి కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్, సుమారు రోజుకి 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఇక్కడ టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే చాలామంది కోటీశ్వరులు ఇక్కడికి రావడం, ఇక్కడ ఆడుకోవడం వెళ్తుంటారు. మనం మాత్రం కేవలం చూద్దామని మాత్రం మేము నలుగురు రావడం జరిగింది. ఇక్కడ ఆట మాత్రం రాలేదు కూడా, ఊరికి ఫోటో కోసం కూర్చున్నాను తప్పితే ఎందుకంటే ఇక్కడ కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ పోతుంది. వాళ్ళకి ఆదాయం లెక్కలేదు కాబట్టి గేమ్స్లో ఆడుతుంటారు. లేకపోతే ఎంజాయ్ తాగుతున్నారు, తింటున్నారు, బీర్లు తాగుతున్నారు శుభ్రంగా. లేడీస్తో వయసుతో నిమిషం లేకుండా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. హ్యాండిక్యాప్, ముఖ్యంగా హ్యాండిక్యాప్లు అయితే ప్రత్యేక వీల్ చైర్లు వచ్చి
ఇక్కడ కెసినో గేమ్స్ ఆడుతున్నారు. చూడదగ్గ ప్లేస్. విన్స్టార్లోకి వచ్చే వాళ్ళకి మినిమం 10 లక్షల రూపాయలు మనం ఆట ఆడతామంటే వాళ్ళకి రూమ్ కూడా అలాట్ చేస్తారు. ఇక్కడ వ్యాలెట్ పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. ఇలా బస్సులు ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్ట్ కూడా, ఎందుకంటే పార్కింగ్ నిండిపోయింది కాబట్టి బస్సుల పార్కింగ్. ఇక్కడ వాల్యూ గల కార్లు వచ్చినప్పుడు ఆ టెస్లా కార్ మనకు వస్తుంది. టెస్లా కార్ ₹1 కోటి కార్ అది. ఇలా వాల్యూ కార్ వచ్చినప్పుడు దీన్ని ముందు ఎగ్జిబిట్ చేస్తారు. అంటే వాల్యూ కస్టమర్ ఇక్కడ వస్తారని చెప్పడం కోసం బ్రాండెడ్ కార్లు వచ్చినప్పుడు దీన్ని ముందు ఎగ్జిబిట్ చేస్తారు. ఒక్లహోమాలో ఈ విన్స్టార్ క్యాసినో అనేది ప్రపంచంలో సెకండ్ బిగ్గెస్ట్ క్యాసినో. ఇది లాస్ ఏంజల్స్ తర్వాత ఇక్కడ ఉంది. ఇది 500 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. సుమారు 2000 కార్లు వస్తున్నాం. దీని 4 వైపులు కూడా 4 మార్గాలు ఏర్పాటు చేశారు. మనం ఒక మార్గంలో ఉన్నాం దీంట్లో. ఆ రిసార్ట్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కెసినో జరుగుతూ ఉంటుంది. ఈ విన్స్టార్ కెసినో అనేది అమెరికాలో ఒక ఫేమస్ కెసినో సెంటర్ ఇక్కడ.